నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం సుమేధ. నేను ఈరోజు అచ్చతొలగింటి ఆడపడుచుగా గ్రామాలలోని ఆలయ అర్చకుని భార్య పాత్రలో మీ ముందుకి వచ్చేసాను. అమ్మో, బ్రాహ్మీ ముహూర్త సమయం వచ్చేస్తుంది. మా వారు నిద్రలేచి స్నానమాచరించి సంధ్యావందనంకి సిద్ధమైపోతారు. నేను త్వరగా మడినీరు ఏర్పాటు చేయాలి. మా వారి సంధ్యావందనం పూర్తవ్వగానే మా వారు స్తోత్ర పాఠములు పఠిస్తూ ఉంటే విని విని నేర్చుకున్న కొన్ని శ్లోకాలను వారితో పాటు గొంతు కలిపి చెప్తూ త్వరగా పూజకు ప్రసాదాలు సిద్ధం చేయాలి. కన్నయ్య, నాన్నగారు పూజకి సిద్ధమవుతున్నారు. వెళ్ళి పూలు కోసుకొని రా అమ్మా. అమ్మా, పాయసం చేస్తున్నావా? నాకు కొంచెం పెట్టవు? తప్పు నాన్న, అలా అడగకూడదు. భగవంతుడికి నివేదన పూర్తి చేయకుండా మనం నీరైనా తాగవచ్చా? నాన్నగారి భగవత్ కైంకర్యం పూర్తి కాగానే భగవత్ ప్రసాదంగా ముందు నీకే పెడతాను. అమ్మా, నాకు ఒక సందేహం. ఇదే పాయసమే కదా? అప్పుడు తింటే ఏమవుతుంది, ఇప్పుడు తింటే ఏమవుతుంది? అందుకని నాకు కొంచెం పెట్టవు? కన్నయ్య, ఈ లోకమంతా మాయా అజ్ఞానంతో నిండి ఉన్నది. ఈ లోకంలో ఏ పదార్థాన్ని తిన్నా మనకి ఇంకాస్త మాయా అజ్ఞానం ఆవరిస్తుంది. అదే ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదించిన తర్వాత తింటే అందులో ఉన్న మాయను మరియు అజ్ఞానాన్ని భగవంతుడు తొలగిస్తాడు. అందులో జ్ఞానాన్ని నింపుతారు. కనుక భగవంతుడికి నివేదించిన తర్వాత తింటే మనకు మాయా విమోచనం కలుగుతుంది. కాబట్టి వెళ్ళి పూలు కోసుకొని రా నాయనా. అమ్మా, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? నువ్వేం చదువుకున్నావు? నేను బీటెక్ వరకు చదువుకున్నాను కన్నయ్య, కానీ ఈ విషయాలన్నీ అందులో ఉండవు. ఈ విషయాలన్నీ మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంటాయి. అమ్మ, బీటెక్ దాకా చదువుకున్న దానివి ఓ ఇంజనీర్నో డాక్టర్నో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఎందుకు నాన్నని చేసుకున్నావు? గుడిలో అర్చకుడిని అంతా చదువుకొని జ్ఞానాన్ని పొందాను కనుకనే గుడిలో అర్చకుడైన మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను కన్నయ్య. ఈ లోకంలో ఇంజనీరింగ్ చదివిన వారు, వైద్యాన్ని బాగా నేర్చుకున్న వైద్యులు ఈ లోకానికి ఎంత మంచి చేస్తున్నారో అటువంటి మంచిని ఒక గుడిలో అర్చకుడు కూడా చేస్తున్నారు. నీకు తెలుసా, మన ఊరిలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు ఏ శుభకార్యం చేసుకుంటున్నా, రైతులు పొలం దున్నడం ఆరంభించినా దానికి మంచి రోజులు మీ నాన్నగారినే అడుగుతారు. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా కూడా మీ నాన్నగారి దగ్గరికి వచ్చి సంప్రదించి మాట్లాడతారు. ఇంకో విషయం తెలుసా, ఆలయాలలోని యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం ఇత్యాది ద్రవ్యాలతో చేసినటువంటి ఆ భగవత్ పాదతీర్థమే ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే పరమ ఔషధం. గ్రామాలలోని చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరూ దేవాలయానికి వచ్చి మనశ్శాంతిని, మనోధైర్యాన్ని పొందుతారు. కనుక ఆలయానికి అర్చకుడిగా ఉండడం అంటే ఎంతో సర్వోత్తమమైనటువంటి కార్యం. కన్నయ్య, నువ్వు కూడా భవిష్యత్తులో ఒక ఆలయానికి అర్చకుడిగా ఉంటానని నాకు మాటిస్తావు కదూ? సరే అమ్మా, ధన్యవాదములు. గురువుగారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. బాలముకుందం కార్యంలో అభినయంలో ఆలయ అర్చకుని భార్య పాత్రలో చక్కనైనటువంటి అభినయాన్ని చిరంజీవి చక్కగా చేసి చూపించారు. మన గ్రామాలలో, మన వైదిక సంప్రదాయంలో ఆలయము అంటేనే అది కేవలం భగవంతుడి యొక్క నిలయంగానే కాదు, విద్యాలయము అదే, వైద్యాలయము అదే, భగవదాలయము కూడా అదే. గ్రామాలలో ఎవ్వరికి ఎప్పుడు ఏమాత్రము చిన్న చీకుచింతలు కలిగినా కూడా ఆ భగవంతుడికి చెప్పుకోవడానికి, అందులో ఉండే అర్చకులతో మాట్లాడడానికి ప్రతి భక్తుడు కూడా మొట్టమొదట అక్కడికి చేరుకుంటాడు. ఇలా ఒక గ్రామము యొక్క కుటుంబంలో తల్లి పాత్రని ఒక ఆలయము, అందులో ఉండేటువంటి అర్చకుడు పోషిస్తూ ఉంటాడు. ఇది చాలా హృదయమైనటువంటి సంప్రదాయాన్ని మనకు పెద్దలందరూ కూడా అనుగ్రహించారు. ఆ సంప్రదాయంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని తెలియజెప్పేలాంటి ఈ పాత్ర అభినయం చాలా ఉన్నతంగా ఉన్నది. వీరిరువురికి కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం.